ఈరోజు వాక్యము ఆదికాండము 44వ అధ్యాయము 25 నుండి 29 వచనాలు. మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుక్కుని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళుదుము, మా తమ్ముడు మాతోనుంటేనే గాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితిని. అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయెను, అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చీల్చబడననుకొంటిని, అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుట నుండి ఇతని తీసుకొని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుమ్మకముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను. దేవుడు ఈ చిన్ని లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.